హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ తెలుగు విజన్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. లేట్ చేయకుండా ఆ వీడియో ఏంటో చూసిద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే వాట్సాప్ ఎప్పటి నుంచో యూజర్ నేమ్ అనే ఫీచర్ని డెవలప్ చేస్తున్న విషయం. మరి ఫైనల్గా అది iOSకి, ఆండ్రాయిడ్కి రోల్అవుట్ అయితే అయింది. అయితే ఇది రిజర్వ్డ్ యూజర్ నేమ్ అనే ఫీచర్తో వచ్చింది. అంటే యూజర్ నేమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే యూజర్ నేమ్ను మనం రిజర్వ్ చేసుకోవాలి. ఇది వన్స్ ఆ యూజర్ నేమ్ని మనం రిజర్వ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే యూజర్ నేమ్ లైవ్లోకి వస్తుందో మన యూజర్ నేమ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ ఫీచర్ వర్క్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు అనుకుంటే ప్రైవసీ కన్సర్న్. అంటే జనరల్గా ఏదైనా గ్రూప్స్లో వాటిల్లో మన నెంబర్ ఉంటుంది కదా, వాటిని ఎవరైనా పర్సనల్గా కాంటాక్ట్ చేయడం కానీ లేదంటే స్పామ్ మెసేజెస్ కానీ ఇవన్నీ రాకుండా ఈ యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వాట్సాప్ ఇలాంటి అద్భుతమైన ఫీచర్ని తీసుకురావడం జరిగింది. అయితే యూజర్ నేమ్ విషయం మీ అందరికీ తెలిసిందే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్ వీటిలో మనం నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోలేము. ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మాత్రమే అది మనకి చూపిస్తుంది. మరి వాట్సాప్లో యూజర్ నేమ్ కూడా అంతే. అండ్ దీంతోపాటు మన ఫేస్బుక్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్నే మన యూజర్ నేమ్ వాట్సాప్ యూజర్ నేమ్గా కూడా మనం పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. లేదంటే మనకు నచ్చిన యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది అవైలబిలిటీ ఉంటేనే మనం తీసుకోగలం. ఓకే, ఇప్పుడు నేను iOSలో చూపిస్తున్నాను, అలాగే ఎండింగ్లో ఆండ్రాయిడ్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ iOSలో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం యూ ట్యాబ్లోకి వెళ్ళాలి. సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ యూ ట్యాబ్లో ఉన్నాను. సబ్స్క్రిప్షన్ ఇక్కడ మనకి అకౌంట్లో ఉంటుంది. ఇదే మనకి ఆండ్రాయిడ్లో అయితే ఆండ్రాయిడ్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్స్, సెట్టింగ్స్, అకౌంట్స్. iOSలో యూ ట్యాబ్, అకౌంట్స్. ఓకే ఓకే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో, 2 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ చూసారు కదా యూజర్ నేమ్ అనే ఫీచర్ వచ్చింది. క్లిక్ చేద్దాం. యూజర్ నేమ్స్ ఆర్ కమింగ్ సూన్, రిజర్వ్డ్ యోర్స్ టుడే. అంటే మనకి ఏం కావాలో దాన్ని ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి, తర్వాత అవి దొరకడం చాలా కష్టం. ఎస్, అంటే మన ఫోన్ నెంబర్ ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది, మన యూజర్ నేమ్ మాత్రమే కీప్, అంటే అది అందరికీ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక కీని అడిషనల్ లేయర్గా మనం అంటే సెక్యూరిటీ లేయర్గా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా యూజర్ నేమ్ మీకు తెలిసినా కూడా నేను కీ పెట్టుకుంటే ఆ కీ మీకు తెలిస్తేనే మీరు నాకు మెసేజ్ చేయగలరు, అదర్వైజ్ చేయలేరు. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ యూజర్ నేమ్ చూద్దాం. సరే, ఇది ఇక్కడ నేను ఇంకొక విషయం చూపించడం మర్చిపోయాను. 1 సెకండ్ చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ పక్కన యూజ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకే మీకు. మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. యూజ్ ఫేస్బుక్ యూజర్ నేమ్. ఎందుకు ఈ రెండే వచ్చాయంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ 3 కూడా మెటా కంపెనీకి చెందినవి కాబట్టి. సో నాకు ఈ 2 వద్దు, ఎందుకంటే యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అంత ఎక్కువ మనం యూజ్ చేయము ఇప్పుడున్న డైలీ లైఫ్లో, బిజీ లైఫ్లో. సో క్రియేట్ యూజర్ నేమ్ దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో నేను ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేస్తాను. చూద్దాం ఆ నేమ్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో. ఓకే, MANI క్రియేట్. చూసారు కదా ఆల్రెడీ యూజర్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ వచ్చేస్తున్నాయి. ఎంత ఫాస్ట్గా ఉన్నారు జనాలు. ఇక్కడ చూసారు కదా సజెస్టెడ్ యూజర్ నేమ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే అదొక ర్యాండమ్ నేమ్ని పిక్ చేస్తుంది. అది మనకి జనరల్గా నచ్చదు. చూద్దాం ఏమొచ్చిందో పోనీ. సో మనీ 284. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. సో మార్చేస్తాను. ఇది జస్ట్ ఈ నెంబర్ని డిలీట్ చేసేసి నాకు నచ్చిన ఒకటి పెడతాను. సింబల్స్ పెడదాం. ఒక సింబల్, అండర్స్కోర్ సింబల్. ఓకే పెట్టాను. నంబర్ 0911. ఎస్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్. ఓ మై గాడ్ వచ్చింది. ఎస్, money_0911. సో ఇది మా వైఫ్కి ఇది యూజర్ నేమ్ సెటప్ చేస్తున్నాను. సో 0911 మా బర్త్డేస్ డేట్స్ అనమాట. సో సేవ్ కొట్టేద్దాం.
Reserved username reserved heading. ఎస్ యువర్ యూజర్ నేమ్ ఈస్ రిజర్వ్డ్. You reserved చూడండి. Mani username reserved heading. ఓకే, You reserved at Mani_0911 heading. యువర్ రిజర్వ్డ్ మనీ _0911 వచ్చేసింది. Usernames become available. You can share your username instead of your phone number when telling someone how to contact you for the first time. ఎస్, మన ఫోన్ నెంబర్ బదులు యూజర్ నేమ్ అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరికైనా షేర్ చేసినప్పుడు. Done button. డన్ ఇక్కడ కొట్టేద్దాం. Back button. ఇప్పుడు దీంతో పాటు కాంటాక్ట్ కీ ఒకటి ఉంటుంది, ఇది 4 digits ఉంటుంది. దాన్ని కూడా ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం Name heading. Back button. బ్యాక్ రావాలి. ఒక్కసారి బ్యాక్ వచ్చి Change phone number button. Username button. ఇప్పుడు మళ్ళీ మనం యూజర్ నేమ్ మీద క్లిక్ చేద్దాం. Mani_0911. ఎస్, మనీ _0911 వచ్చేసింది యూజర్ నేమ్. Usernames are coming soon. We'll let you know learn more. Link. Contact me by username everyone button. సో చూసారు కదా, కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్ ఎవ్రీవన్ అంటే మన యూజర్ నేమ్ ద్వారా ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ ఉంటుంది కదా హూ కెన్ యూ కాంటాక్ట్ పబ్లిక్ కాంటాక్ట్స్, ఎలా అయితే ఆప్షన్ ఉంటుందో ఇక్కడ కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్ ఎవ్రీవన్ అని ఉంది. అంటే ఎవరైనా మనల్ని ఈ యూజర్ నేమ్ యూజ్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. లేదు వద్దు అనుకుంటే Tab bar updates. You know to contact me by username everyone button. ఇక్కడ క్లిక్ చేస్తే You can contact me by username heading. హూ కెన్ కాంటాక్ట్ మీ బై ద యూజర్ నేమ్ Selected everyone button. ఎవ్రీవన్ People who know my key button. పీపుల్ హూ నో మై కీ అంటే ఎవరికైతే మన యూజర్ నేమ్తో పాటు మనం పెట్టుకున్న అడిషనల్ సెక్యూరిటీ కీ తెలుస్తుందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది అంత అవసరం లేదనుకుంటున్నాను నేను. సరే చూద్దాం, ఇది కూడా మీకు చూపిస్తాను. కీ Cancel button. క్యాన్సల్ చూద్దాం. Username key heading. యూజర్ నేమ్ కీ Save key button. 6615. 6615 అది ర్యాండమ్గా ఇస్తుంది. మనం ఇక్కడ మనకు ఓన్గా కీ టైప్ చేసుకోవడానికి లేదు, అవి ఇస్తుంది, మనం పెట్టుకోవాలి. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే Get a different key button. గెట్ ఎ డిఫరెంట్ కీ ఇక్కడ కొడదాం. ఏమొస్తుందో Get a different key. 6073. 6073 అగైన్ నెక్స్ట్ Get a different key. 4519. 4519 ఇది వద్దు, 1105. ఇది వద్దు, 0 నాకు అసలు నచ్చదు. 999. ఓ మై గాడ్ ఇదే Get a వస్తుంది. different key. 3269. 3269 Get a different key. 2930. 2930 Different key. 3171. 3171 Get a different key. 7882. ఓకే 7882 చూద్దాం. ఇది తర్వాత నేను మార్చుకుంటాను. ఇక్కడ ఇది మనకి కావాలి అనుకుందాం. ఇప్పుడు 7882. 7882 చూపిస్తుంది. Save key button. సేవ్ కీ. Save key. Selected people who know my key button. సో ఇక్కడ సెలెక్టెడ్ పీపుల్ హూ నో మై కీ అని ఉంది. ఇది మనకు వద్దు అనుకుంటే Everyone button. ఎవ్రీవన్ పెట్టేద్దాం. ఇది పెట్టగానే Are you sure you want to remove your username key? ఎస్ యూజర్ నేమ్ కి రిమూవ్ అయితే అయిపోతుంది. ఎవ్రీవన్లో పెట్టగానే Cancel button. తీసేద్దాం కీ Remove button. ప్రెజెంట్ అయితే. ఓకే దట్స్ ఇట్ డన్. Contact me by username. Username key removed. ఓకే Username key removed. Tab bar selected. New tab. People who know my key button. Tab bar updates. Okay. People who know my key button. పీపుల్ హూ నో మై కీ Selected everyone button. ఎవ్రీవన్ వచ్చేసింది. Contact me by username. Back button. బ్యాక్ బటన్. ఈ విధంగా యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్కసారి ఆండ్రాయిడ్లో కూడా ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. ఆండ్రాయిడ్లో మొబైల్ ఓపెన్ చేస్తున్నాను. 7:52 a.m. WhatsApp. Device unlocked. More options. Button. చూసారు కదా, ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. Pop-up window. New group. Settings. సెట్టింగ్స్, WhatsApp. Back. Button. Search. Edit. QR. Profile. Share it up. Add WhatsApp. Payments. Subscription. Account. Privacy. Locked account. సో అకౌంట్ ఇక్కడ కూడా అకౌంట్స్లోకి వెళ్ళాలి. Account. Back. Button. Account. Add account. Login and passkeys. Email address. 2-step there. Security. Your account. Username. Button. చూసారు కదా, ఇక్కడ కూడా యూజర్ నేమ్ వచ్చింది. WhatsApp. Back. Button. Reserve. Usernames are. Your username will keep. You can add a key to control. Create username. Button. క్రియేట్ యూజర్ నేమ్. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. Back. చూసారు కదా, Reserve. Edit box. Username. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా మనం యూజర్ నేమ్ అయితే యాజ్ యూజువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తెలుగు విజన్ కొత్త కొత్త విషయాలను పరిచయం చేస్తూనే ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యూజర్ నేమ్ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. I will see you in the next video. Bye bye. This is Satya signing off.